అనుదిన నిత్యజీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుతుండవలని మనకు బోధించున్నది. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. మన ప్రభు మన దేవుడైన యేసుక్రీస్తు త్వరలో రెండవసారి ఈ లోకానికి రాబోతున్నారు. ఎవరైతే ఆయన చిత్త ప్రకారము జీవిస్తున్నారో వారే ఆయన ఎదుట అప్పుడు ధైర్యంగా నిలబడగలుగుతారు. ఆయనతో పాటు నిత్య జీవంలోనికి వెళ్ళగలుగుతారు. ఈ లోకములో స్వస్థ బుద్ధి కలిగి ఉండాలి అంటే దేవుని వాక్యమునకు లోబడే గుణము కలిగి ఉండాలి. తరువాత నీతి కలిగి ఉండాలి అంటే ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. ఆ తరువాత దేవుని యందు భక్తి కలిగి ఉండాలి అంటే ఆయనను ఆరాధించాలి, గణపరచాలి. అప్పుడే ఆయన రాకడ కొరకు ఎదురు చూడగలుగుతాం, నిత్య జీవంలో ప్రవేశించగలుగుతాం. అలాగూ స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకున్నట్లు అనుగ్రహించమని మనమందరము ప్రార్థన చేసుకుందాము. ప్రభువా, మీకు వందనాలు తండ్రి. మీ ప్రత్యక్షత వరకు ఎదురు చూస్తున్నాం ప్రభువా. ఈ లోకంలో మేము స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుతుండడానికి కృప అనుగ్రహించండి. నీ వాక్యం ద్వారా అలాగూ జీవించడానికి సహాయం దయచేయండి. ఇతరులకు మాదిరికరంగా ఉన్నట్లుగాను ప్రభువా నీ అందు విశ్వాసం ఉంచి నీతి కలిగి ఇతరులను కూడా మీ విశ్వాసంలోనికి నడిపించే భాగ్యం దయచేయండి. ఈ వాక్యం ఉంటున్న నీ బిడ్డలందరినీ దీవించమని యేసు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రభు కృప మనందరికీ తోడే ఉండి నడిపించును గాక. ఆమెన్. పరిశుద్ధ దేవుని మందిరం.